లంబోదరాయ నమః. శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 28వ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము. శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు. ఇందులో చాలా భాగాలు ఉన్నాయి. ఇది 30వ భాగము. సీతారామ లక్ష్మణులు వనవాస కారణంగా తల్లిదండ్రుల సేవలకు దూరమగుచున్నందుకు దీనులై మహారాజుకు ప్రదక్షిణ పూర్వకంగా పాదాభివందనం చేశారు. తండ్రి ఆజ్ఞను బడసిన తరువాత ధర్మజ్ఞుడైన శ్రీరాముడు శోకాకులుడై సీతతో గూడి కౌసల్యామాత పాదములకు ప్రణమిల్లాడు. అన్న ప్రణమిల్లిన తర్వాత లక్ష్మణుడు కౌసల్యాదేవికి నమస్కరించాడు. ఆ తర్వాత అతడు కన్నతల్లి సుమిత్రాదేవి పాదములపై వ్రాలాడు. తన గారాల బిడ్డడు అయిన లక్ష్మణ కుమారుడు తనకు నమస్కరిస్తూ ఉండగా చూచి లేవనెత్తి ఆ సుమిత్రామాత అతని శిరమును మూర్కొని ప్రేమాశ్రువులను రాల్చుచు అతనికిట్ల హితోక్తులు పలికెను. కుమార లక్ష్మణ, మిత్రుల ఎడ నీకు గల అనురాగము అపారము. శ్రీరాముని యందు నీకు గల భక్తి గాఢమైనది. వనవాసమున శ్రీరాముని సేవించుట కొరకే నీవు నా కడుపున ఉదయించితివి. అస్తు. శ్రీరాముడు అరణ్యములలో సాగిపోవుచున్నప్పుడు ఆయన రక్షణ విషయములో నీవు సావధానుడవై ఉండుము. అందులో ఏమాత్రము ఏమరపాటు రానీయకుము. ఓ పుణ్యాత్ముడా, ఆపదలయందును సంపదలయందును కష్టసుఖములలో రెండింటిలోనూ ఈ శ్రీరాముని అనుసరించుటయే నీ కర్తవ్యము. అన్న యొక్క అడుగుజాడలలో సాగిపోవటం తమ్ముళ్ళ ధర్మము. ఇదియే లోకమంతా సత్పురుషులు ఆచరించటి పద్ధతి. దీక్ష వహించి యజ్ఞములను ఆచరించడం, త్యాగబుద్ధితో దానధర్మములను చేయడం, స్వామి కొరకై ప్రాణములను తెగించి యుద్ధం చేయడం అనేవి పరంపరగా మన వంశంలో సాగివచ్చుచున్న ఉత్తమ సాంప్రదాయాలు. శ్రీరాముని ఎడ అత్యంత భక్తి ప్రపత్తులు గల లక్ష్మణుడు ఆయన వెంట వనములకు వెళ్ళటానికి సర్వసన్నద్ధుడై ఉండగా అతనితో సుమిత్రామాత నీవు వనములకు తప్పక వెళ్ళుము అని ప్రోత్సహిస్తూ మరలా ఇట్లంటుంది. నాయన లక్ష్మణ, శ్రీరాముని నీ తండ్రియగు దశరథునిగా భావింపుము. సీతాదేవిని నన్నుగా అంటే తల్లిగా భావింపుము. అడవిని అయోధ్యగా భావింపుము. నీవు హాయిగా వెళ్ళి రమ్ము. నీతి కోవిదుడైన సుమంత్రుడు శ్రీరాముని సమక్షమున అంజలి ఘటించిన వాడై నిలిచి దేవేంద్రునితో మాతలివలే వినయముగా ఇట్లన్నాడు. సుప్రసిద్ధుడైన ఓ రాజకుమార, శ్రీరామ నీకు జయమగుగాక. త్వరగా రథమును అధిరోహింపుము. నీ ఆజ్ఞానుసారము దానిని తగిన ప్రదేశమునకు చేరుస్తాను. కైకేయి దేవి ప్రేరణ మేరకు నీవు 14 సంవత్సరాల కాలము వనవాసము చేయవలసి ఉన్నది. కావున ఆ దీక్షను నేడే అంటే ఇప్పటి నుండే ప్రారంభించడం యుక్తము. ఎంతో సౌందర్యవతి అయిన సీతాదేవి వస్త్రాభరణములను ధరించి సూర్య తేజస్సుతో సమానంగా వెలుగొందుచున్న ఆ మహారథమును అధిరోహించింది. బంగారు తొడుగులతో అగ్నికాంతులను విరజిమ్ముతున్న ఆ రథమును సోదరులైన రామలక్ష్మణులు శీఘ్రముగా అధిరోహించిరి. భర్తను అనుసరించి వనములకు వెళ్ళుతున్న సీతాదేవి కొరకు దశరథ మహారాజు 14 సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా తగినన్ని వస్త్రములను ఆభరణములను ఇచ్చి ఉన్నాడు. వాటిని సుమంత్రుడు రథముపై చేర్చాడు. అట్లే ఆ ఇరువురి సోదరుల కొరకై ఆయుధములను, కవచములను, డాళ్లను, ఇనుప పలుగులను, గంపను అతడు రథముపై వెనక భాగములా ఉంచాడు. సీతారామ లక్ష్మణులు రథమును ఎక్కిన తరువాత సుమంత్రుడు ప్రజలు దారి ఇచ్చునట్లు వారిని హెచ్చరించుచు వాయు వేగముతో సాగిపోగల ఉత్తమాశ్వములను చకచకా తోలాడు. శ్రీరాముడు దీర్ఘకాల వనవాసమునకై బయలుదేరగా నగరములోని స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, వృద్ధులు అందరూ ఎంతో దుఃఖంతో మూర్ఛిల్లిరి. పట్టాభిషేకోత్సవం చూడవచ్చిన జానపదులందరూ స్పృహ దప్పిరి. అశ్వగజాది బలములు కూడా మూర్ఛిల్లినవి. అప్పుడు ఆ పురమంతా కోపముతో రెచ్చిపోయిన మదపుటేనుగుల గీంకారములతో, పరితాపములతో, ఇటునటు సంచరిస్తున్న గుర్రముల సకిలింపులతో, వాటి భూషణముల రవములతో మారు మ్రోగెను.
చెవులు దిమ్మెక్కెను. గ్రీష్మతాపమునకు దప్పిగొన్నవారు నీటికై పరిగెత్తినట్లు నగరమునందలి ఆ బాల గోపాలము రామవిహార దుఃఖభారముచే శ్రీరాముని రథము వెంట పరుగులు దీసిరి. ఆ పౌరులలో కొందరు శ్రీరాముని రథమునకు ఇరుప్రక్కల వెనుక భాగమున వేళ్లాడసాగిరి. వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ముఖములను పైకెత్తి సూతునితో బిగ్గరగా ఇట్లంటున్నారు: ఓ రథసారథి, గుర్రముల కళ్ళెములను కొంచెము లాగిపట్టుము, రథమును నెమ్మదిగా పోనిమ్ము. కనులారా శ్రీరాముణ్ణి దర్శింతుము. మరలా ఆయన దర్శన భాగ్యము మాకు ఎప్పుడబ్బునో ఏమో. నిస్సహాయంగా శ్రీరాముని తల్లి అయిన కౌసల్యాదేవి హృదయము ఇనుము వలె కఠినమైనది. ఆమె రాతి గుండె. ఎట్లంటే దేవకుమారుని వలె ముద్దులకు కన్న కొడుకు అడవుల పాలగుచున్నను. అయ్యో పాపము, ఆమె హృదయము ముక్కలు కాలేదు కదా. ధర్మనిరతురాలైన వైదేహి తన పతి అయిన శ్రీరాముని ఆయన నీడవలే అనుసరిస్తున్నది. సూర్యకాంతి మేరు పర్వతమును వలె ఆమె తన రాముని వీడకున్నది. నిజముగా ఆమె కృతార్థురాలు. లక్ష్మణ, నీవు యథార్థంగా ధన్యుడవు. ప్రియభాషి దైవతుల్యుడు అయిన అన్నను నిరంతరం సేవించు భాగ్యము నీకు అబ్బినది. నీవు శ్రీరాముని అనుసరించి వెళ్ళటం నిజంగా ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యఫలము ఇది. ఇది ఒక గొప్ప అదృష్టము, మోక్షప్రాప్తికి మార్గము. ఈ విధంగా పలుకుతూ ఆ పౌరులు తమకు ప్రాణతుల్యుడైన ఆ ఇక్ష్వాకు ప్రభువును అంటే శ్రీరాముణ్ణి అనుసరిస్తూ ఉన్నారు. సంతతధారగా ప్రవహిస్తున్న తమ దుఃఖాశ్రువులను మాత్రం ఆపుకోలేకపోతున్నారు. ఆ తర్వాత స్త్రీలు దైన్యముతో చుట్టూను చేరియుండగా దీనుడై పడి ఉన్న మహారాజు, నా కన్న తండ్రి శ్రీరాముణ్ణి చూచెదను అను పలుకుతూ భవనం నుండి బయటకు వచ్చాడు. శ్రీరామునికి తండ్రి కాకుత్స వంశజుడు అయిన దశరథ మహారాజు సహజముగా తేజస్వి అయిన దుఃఖగ్రస్తుడై ఉన్నందున గ్రహణ కాలమున రాహుగ్రస్తుడైన నిండు చంద్రుని లాగా కనిపిస్తూ తేజో విహీనుడైపోయాడు. శుభలక్షణ సంపన్నుడు దశరథ మహారాజు కుమారుడు అయిన శ్రీరాముడు అసమాన ధైర్యశాలి అయి దూరము నుండియే తండ్రి దైన్యమును గమనించి రథమును త్వరగా పోనిమ్ము అని సూతుని తొందర పెట్టెను. ఒక పక్క శ్రీరాముడు రథమును త్వరగా నడుపుము అని, మరి ఒక ప్రక్క ప్రజలు రథమును ఆపు ఆపు అని సూతుని ఒత్తిడి చేయుచుండగా రథసారథి అయిన సుమంత్రుడు అప్పుడు ఎవరి మాటను పాటింపాలో అని తెలియక ఊగిసలాటకు లోనయ్యాడు. మహాబాహువైన శ్రీరాముడు ముందుకు సాగిపోవుచుంటే పౌరులు తమ దుఃఖాశ్రువులను ఆపుకోలేకపోయారు. శ్రీరాముని వనప్రస్థాన కారణంగా పుర ప్రజలందరూ మిక్కిలి పరితాపమునకు లోనయ్యారు. వారి కన్నీటి జలములచే ఆ నగరమంతా తడిసిపోయింది. దుర్భర దుఃఖముతో కృషించి ఉన్న మహారాజును చూసి శ్రీరాముని రథము వెనుక భాగమున గల ప్రజలందరూ హాహాకారములు చేశారు. అక్కడ చేరి ఉన్న జనులలో కొందరు అయ్యో రామ అని, మరికొందరు అయ్యో కౌసల్యాదేవి అని గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. అంతఃపురజనులు ఆక్రందనలు చేశారు. రథముపై వెళ్తున్న శ్రీరాముడు ఒక్కసారి వెనుదిరిగి చూశాడు. అప్పుడు విషాదవదనులై భ్రాంత చిత్తులై తన వైపుకు వస్తున్న తల్లియు తండ్రియు ఆయనకు కనబడ్డారు. త్రాడుచే కట్టబడిన గుర్రపు పిల్ల తన తల్లిని చూడలేనట్టు ధర్మపాశబద్ధుడైన శ్రీరాముడు దుఃఖ వివశులైన తన తల్లిదండ్రులను సూటిగా చూడలేకపోయాడు. ఎల్లప్పుడూ సుఖములనే తప్ప దుఃఖములనే మాటనే ఎరుగనివాడు, సర్వదా వాహనములపై సంచరించేవాడు అయిన తన మాతాపితరులు నేలపై నడిచి వస్తుండగా చూసి శ్రీరాముడు రథమును త్వరగా నడుపుము అని రథసారథిని తొందరపెట్టాడు. అంకుశముచే పొడవబడుచున్న ఏనుగు వలె నరోత్తముడైన శ్రీరాముడు తల్లిదండ్రుల దుర్భర దుఃఖమును చూచి తట్టుకోలేకపోయాడు. లేగదూడ కోసం ఇంటి ముఖము పట్టిన పాడియావు కట్టవేయబడి ఉన్న తన దూడను చూచి పరుగులు తీసి వచ్చినట్లు రామజనని కౌసల్యాదేవి తన గారాల పట్టిని చూడడానికి పరుగెత్తింది. అలా విలపిస్తూ రథము వెంట పరుగెడుతున్న కౌసల్యాదేవి హా రామ, హా సీత, హా లక్ష్మణ అని ఆక్రోశింపసాగెను. ఆమె సీతారామ లక్ష్మణుల నిమిత్తమై కన్నీరు గారుస్తూ నాట్యము చేస్తున్నదా అన్నట్లు ఇటు నటు సోలుచుండెను. అట్లాంటి స్థితిలో ఉన్న తన తల్లిని శ్రీరాముడు పరికించి పరికించి చూసెను. ఆగుము ఆగుము అని దశరథ మహారాజు గట్టిగా అరుచుచుండెను. పోనిమ్ము పోనిమ్ము అనుచు శ్రీరాముడు ఎంతో తొందర పెడుతూ ఉన్నాడు. అప్పుడు సుమంత్రుని మనస్సు రథము యొక్క ముందు వెనుక చక్రముల మధ్య చిక్కుపడిన పురుషునిలాగా సంకట స్థితికి లోనయ్యింది.
అక్కడ శ్రీరాముడు సుమంత్రునితో నీవు తిరిగి రాజుకడకు వచ్చినప్పుడు ఎందుకు పాటింపలేదు అని రాజు అడిగితే నేను వినలేదు అని చెప్పవచ్చును. ఏలనగా ఇట్టి దుఃఖస్థితిలో ఉన్నవారికి ఎక్కువ కాలము ఓదార్చడానికి ఇది సమయం కాదు అని పలికాడు. ఆ తర్వాత సుమంత్రుడు శ్రీరాముని ఆజ్ఞను పాటిస్తూ వెంట వస్తున్న జనులను సమ్మతింపజేసి గుర్రములను ఇంకను వేగముగా తోలెను. దశరథుని అంతఃపుర జనులు మనస్సునందే శ్రీరామునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఎట్టకేలకు మరలిరి. కాని వారు రాముని యందు లగ్నమైన తన మనస్సులను ఏమాత్రము మరల్చుకోలేకపోయారు. వారు అశ్రుధారలను సైతం ఆపుకోలేకపోయారు. మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.